భాగవతంలో ఉంది. ఏతే చాంసకళా పురుషం అంటే చాలా మీరు అవతారాలు తీశారు, కానీ కృష్ణస్తు స్వయం భగవాను, కృష్ణ నువ్వు స్వయం భగవాన్వి అని మనకు అక్కడ భాగవత శ్లోకంలో తెలియజేస్తున్నారు అనమాట. చాలా అవతారాలు, అంశావతారాలు అన్ని వచ్చాయి, కానీ వాటన్నిటికీ మూలం వచ్చేసి కృష్ణుడు. కృష్ణుడు అవతారం కాదు, కృష్ణుడే అవతారి. కృష్ణుడి నుంచే మిగతా అవతారాలు వచ్చాయి. కృష్ణస్తు స్వయం భగవాన్, ఇవన్నీ స్పష్టంగా మనకు భాగవతంలో వర్ణించబడినాయి. కృష్ణుడు మొదట ఎలా విస్తరించారో, ఆయన నుంచి ఏమేమి విస్తరణలు వచ్చాయి, ఆ విస్తరణ నుంచి ఏ విధంగా విస్తరణ వచ్చాయి, అలా మనకు అన్ని వివరాలు మనం భాగవతంలో చర్చించుకుంటామండి. భాగవతంలో మనకు కూలంకషంగా సమస్త వివరాలు తెలియజేయబడ్డాయి అన్నమాట. కాబట్టి కృష్ణుడు దేవాదేవుడు, ఆయనకు వనరించే సేవ మాత్రమే భక్తియుక్త సేవ. దేవతలకు చేసేది భక్తి అనరు, దేవతారాధన అంటారు. అవి కూడా అత్యల్పములు, తాత్కాలికములు, చాలా తక్కువ క్వాలిటీస్ ఇస్తారు. ఈవెన్ బ్రహ్మ, హిరణ్యకశిపుడు బ్రహ్మను ఉద్దేశించి తపస్సు చేసి మెప్పించి ఆయన వరం పొందుతారు. నాకు మరణం లేకుండా వరం ఇవ్వు స్వామి అని అడిగితే ఏం చెప్తారండి బ్రహ్మ? ఇంకెవరైనా తెలుసా? విన్నారా ప్రహ్లాద్ మహారాజ్ చరితం? ప్రహ్లాద్ మహారాజ్ తండ్రి అండి హిరణ్యకశిపుడు. ఆయన బ్రహ్మను మెప్పించి ఆయన ప్రత్యక్షం చేసుకుంటారు. ఆయన బ్రహ్మ ప్రత్యక్షం అవుతారు. ఈయన మరణం లేకుండా వరం అడుగుతారు. అప్పుడు ఏం చెప్తారు బ్రహ్మ? ఎవరికి తెలియదా అండి? పుట్టిన జీవి మరణించక తప్పదు, దాని వలన అలాంటి కోరికలు వద్దని చెప్పు. నాకే మరణం ఉంది అంటారు బ్రహ్మ. ఆ బ్రహ్మ భువనార్లోక, అన్ని బ్రహ్మలోకం నుంచి సమస్తము జన్మ మృత్యు ప్రదేశంలే. ఎక్కడ బ్రహ్మకు మరణం లేకుండా ఇచ్చే శక్తి ఉందండి? ఆయనకే మరణం ఉంది. ఇప్పుడు శివుని మెల్లో కపాలాలు చూసారా మీరు? అవి ఏం కపాలాలు అని చెప్తారు? శివుని మెల్లో పుర్రెలు వేసుకుంటారు. ఎవరికైనా తెలుసా అండి అవి ఎవరితో? ఇంకెవరికైనా తెలుసునా? మాతాజీ ఏమనుకోకపోతే మీరు అడగడం అనేసి చెప్తేనే ఎక్కువ చెప్తారేమో వినాలనిపిస్తుంది మాతాజీ. హరే కృష్ణ. అంటే చాలా మంది భక్తులు ఉన్నారు చెప్తారనమాట. అది అంటే మిమ్మల్ని కూడా ఇన్వాల్వ్ చేయాలని. అది వచ్చేసి బ్రహ్మ కపాలాలండి. ఒక్కొక్క బ్రహ్మ సమయం 100 సంవత్సరాల ఆయుష్ చెప్పుకున్నాం కదా. ఒక రోజు ఆయుష్యే ఒక పగలు 1000 చతుర్యుగాలు, ఒక రేయి 1000 చతుర్యుగాలు, 2000 చతుర్యుగాలు గడిచిపోతే గానీ ఆయనకు ఒక రోజు కాదు బ్రహ్మకు. అటువంటి బ్రహ్మకు 100 సంవత్సరాల ఆయుష్ పూర్తయితే ఆయనకు మరణం సంభవిస్తుంది. ఆయన